మీనరాశి వారికి ఏడాది తర్వాత కర్కాటక రాశిలో కుజభగవానుడు నీచ సంచార స్థితిలో ఉండడం, పంచమ స్థానంలో సంతాన స్థానంలో సంచారం చేయడం, ఒకవైపు ఏళ్ళనాడు శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఇలాగ పంచమ స్థానంలో కుజుడు నీచంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన స్థితి కలగబోతుందని ఆనందం ఉండడం, తగు జాగ్రత్తలు పఠించగలగాలి. అంటే ఆహార నియమాలు కానీ, ఔషధాలు సేవించే విషయంలో కానీ, అలాగనే దూరవాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి నిత్యం మీరు గమనిస్తూనే ఉండగలగాలి. లేకపోతే మీరు కష్టపడి సంపాదించినందుకు కూడా మీ యొక్క కొడుకు కానీ, కూతురు కానీ, మనవడు కానీ, మనవరాళ్ళు కానీ వాటిని ఆస్వాదించేదానికన్నా అనర్థాలకు దారితీసే క్రమంలో అనేక మంది ఈరోజు ఇలా ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో పిల్లలతో తల్లిదండ్రులు పెద్దవారందరూ కూడా స్నేహపూర్వక వాతావరణం ఉండండి. వాళ్ళు బయట తిరిగేదానికన్నా ఇంట్లో అమ్మతో ఉండాలి, నాన్నతో ఉండాలి, నానమ్మతో ఉండాలి, అమ్మమ్మతో ఉండాలనే ప్రేమ వలన మీ యొక్క పిల్లలను దుష్టగ్రహాల చేత కాపాడుకునే మానవ ప్రయత్నం చేయాలి అని మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది.